ఎవరండి? పింగ్లా. మీ పేరు పింగళ అండి? చచ్చా, ఎవడరా నువ్వు? మిస్ పింగ్లా గారు టీకి రమ్మన్నారు. రమ్మనండి, కూర్చోండి, పిలిచి వస్తాను. మిస్ పింగ్లాతో టీ. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తమ పేరు? గురునాథ్. అలాగండి బాయ్. కానీ కానివ్వండి. వాళ్ళు రానివ్వండి. పర్వాలేదు, తీసుకోండి. పర్వాలేదు, రానివ్వండి. పాపం చాలా శ్రమపడి వచ్చారు. అవునండి, ఎన్నో గండాలు దాటుకొని వచ్చాను. మీకెలా తెలుసు? మమ్మల్ని చూస్తే తెలుస్తుందిగా. థ్యాంక్ యూ. పింగ్లా గారు ఇంకా రాలేదు. అదేనండి. ఏంటండి ఇది? అర్జెంటుగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. మీకు టీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. పాపం వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయింది పింగళ. నిజంగానా అండి? వాళ్ళ అడ్రస్ తెలుసా అండి? ఐఎమ్ సారీ, అడగడం మర్చిపోయానండి. మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టేగా. ఆహా, బలవంతంగా బండెక్కించినందుకు భద్రంగా చేరినట్టు తంచి కూడా వచ్చింది. కదా. వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడా దిగలేదు. మా తిక్క శంకరాయి సంగతి నీకు తెలీదు. తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క. వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ మూ అంటే తుపాకీ నేస్తాడు. అటో ఇటో అక్కడే తేలిపోతుంది. అయ్యో కర్మవా, ఆ మాట నాతో చెప్పనేలేదేమండి? వాడితో చెప్పే పంపేం లేవే. అంత పని వస్తే బోర్లా పడుకోమని. మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది. ఎవరు? ఓ మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నాథ్, ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుంది. సార్ కాఫీ. ఓ కాఫీ, రండి రండి, కాఫీ తీసుకోండి. మీరు రండి. కూర్చోండి. ఏమిటి బ్రదర్, పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఇలా పడ్డారేమిటి? ఇదేమిటో బ్రదర్, ఈరోజు అంతా పండంగానే ఉంది. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో. బహుశా అద్దంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమ పడ్డారు. అక్కర్లేదండి. ఏమండి, కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. లేదు, కాఫీ తీసుకోండి. అనురాధ, అరే అలా వెళ్ళిపోతావి? పాపమా? దెబ్బ తగిలిందా? ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాధ కలిగిందిగా. చేసింది బదులుకు బదులే అయినా మూటుగా ప్రవర్తించాను. ఏమీ అనుకో. అసలు తప్పు నాదేగా. చెప్పలేదా? పర్వాలేదు, అది
ఆయనకి? మరేమీ లేదు, పాము ఖర్చిందంటే. ఏమైంది? ఏమిటో ఏమండి? అబ్బే మరేమీ లేదండి, మేము అలా తోటలో షికారులు కొడుతుంటే కాలి మీద పాము కాటేసింది. నేను నోటితో విషం లాగేశాను. అయితే నేను మంత్రం వేసేస్తాను. బ్రదర్, నీ మంత్రం తర్వాత ముందు పాము వస్తే ఫోన్ చేయి. ముందు డాక్టర్ని పిలిపించండి. అవును, వేరు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. నీకు ఈ వేళ చాలా మంచి రోజమ్మా. ఆపద గడిచి మళ్ళీ జన్మెత్తావు. మిస్టర్ నాథ్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయస్ఫూర్తి చూపించి ఆమె ప్రాణాన్ని రక్షించారు. మనమంతా వీరిని అభినందించాలి. షూర్. వేరే మందు ఏదైనా ఉపయోగించాలి? ఏమీ అక్కర్లేదండి, వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. వాసు, 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 వాసు. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తానులే. తొందర ఏం లేదు, ఇద్దరం కలిసే పెడదాం. సరే, పోయి ఎదురుపడదాం. పోదామా? అరే నువ్వా ఇక్కడ ఎందుకున్నా? వాసు అడి చెప్పొద్దు. చెప్పొద్దు. వాసు ఏడి? లేడు. ఉన్నాడు. ఎవరితో చెప్పొద్దు. అబ్బాబ్బాబ్బా, చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు. ఏమిటి చెప్పొద్దు? అసలు వాసు ఏడు చెప్పు. ఊరు వెళ్ళాడు. ఫుట్బాల్ ఆడదాం, వస్తారా? ఫుట్బాల్ అంటే నాకు భలే ఇష్టంలే. కుంటున్నారే? కాలు పెనికింది, అలానే ఉండలేదు. ఏదన్నా మర్చిస్తే మంచిది. ఉండండి, అమృతాంజనం తెస్తాను. థ్యాంక్స్. బావగారు కులారా? ఊరి దుర్మార్గుడు. లేను బావగారు. మళ్ళీ వచ్చావా? ఎలా తప్పుతుంది బావగారు? సరే గాని నా కూతురు కులాస్తాగా ఆ మాట ఇక్కడ వస్తాను. బావగారు, చాలా కష్టాల్లో ఉన్నాను. 1000 రూపాయలు ఇప్పించండి. 1000 ఓన్లీ. కౌంటర్ నీకు ఒక దమ్మిడి బావగారు కాళ్ళు పట్టుకుంటున్నాను. గుడ్లేదు బావగారు.
ఎవరైనా చూస్తా వెళ్ళిపోతాను బావగారు 1000 ఒక 1000 రూపాయలు చూస్తాడు బాబు కాదు సరే, వదులు. తండ్రు. ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా ముందు లేకండి